హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 34వ భాగాన్ని వినేద్దాం. అలా ఎలా అంటే అలానే అని చిన్నగా నవ్వాడు అర్జున్. మీకు చెప్పేది ఏం లేదు, కానీ మా అభి గురించి మీకు తెలుసు కదా, చిన్నపిల్లల మనస్తత్వం. ఎదురు వాళ్ళని అంచనా వేయలేదు, దాన్ని అనడం కాదు, కానీ నేను వాళ్ళ నాన్నగారు కూడా అంతే. సూర్యాది కూడా అలాంటి మనస్తత్వమే. కాకపోతే మా ఊరు మా మనుషులు కాబట్టి మా జీవితం సాఫీగా సాగిపోయింది. కానీ అభి జీవితం అలా కాదు. ఎవరూ తెలియని ఊరికి ఒక్కరితే వచ్చింది. ఇక్కడ ఎలా ఉందో అని నా మనసులో గుబులు ఎవరితో చెప్పుకోవాలో నాకు తెలియలేదు. కానీ మొదటిసారి మా ఇంట్లో మిమ్మల్ని చూసినప్పుడు నాకు అర్థమైంది అభి ఎందుకు అంత సంతోషంగా ఉందో. అదే సంతోషం దానికి జీవితాంతం ఇవ్వమని తప్ప నేను ఇంకా ఏమీ అడగను. కోపంలో మాట అందరూ అనుకుంటారు, కానీ కూర్చోబెట్టి చెప్తే అభి వింటుంది. తన్ని కోప్పడకండి, ఎవరైనా కోప్పడితే బాగా ఏడుస్తుంది అభి. ఇక్కడ నేను కూడా ఉండను కదా దాన్ని ఓదార్చడానికి అని చెప్తున్నప్పుడు ఆవిడ కళ్ళల్లో నీళ్లు తొంగి చూశాయి. అయ్యో అత్తయ్య, మీరు ఏడవకండి, నా కోపం ఎక్కువే, కానీ ఇంకొకరిని హర్ట్ చేసేంత కోపం లేదులేండి అని. మీరు టిఫిన్ మాత్రం తినడం లేదు అన్నాడు అర్జున్. వైదేహి గారికి టాబ్లెట్స్ కూడా టేబుల్ మీద పెట్టి, నేను స్టార్ట్ అవుతున్నాను, మీరేం వర్రీ అవ్వకండి. మనకి వర్క్ చేయడానికి చాలామంది ఉన్నారు. మీ అమ్మాయి పెళ్ళి మీరు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి చాలు అన్నాడు అర్జున్. సరే అన్నట్టు తలూపారు వైదేహి. సూర్య, నేను రాహుల్తో కలిసి వస్తాను, మీరు కూడా వచ్చేయండి ఇంకా అన్నాడు. ఓకే బావగారు అన్నాడు సూర్య. బావగారు చాలా కొత్తగా అనిపించింది అర్జున్కి. బావా అన్నది చాలు అన్నాడు. మీరు కూడా నువ్వు అని అంటే అప్పుడు చూద్దాం అన్నాడు సూర్య నవ్వుతూ. కళ్యాణ మండపానికి అందరూ స్టార్ట్ అయ్యారు, విక్రమ్, జెన్నీ, అంజలితో సహా. నాకెందుకో నువ్వు అనవసరమైన ట్రబుల్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది అంజలి. అతను మూవ్ ఆన్ అయ్యాడు అని తెలుస్తుంది కదా, వదిలేయచ్చు కదా. అంజలి శారీ కుర్చీలు సెట్ చేస్తూ అడిగింది జెన్నీ. తనేం మాట్లాడలేదు, ఒక్క శాడిస్ట్ స్మైల్ ఇచ్చింది. ఆ నవ్వు చూడగానే ఇంకా విసుగ్గా అనిపించింది జెన్నీకి. కారు గుడి ఆవరణలోకి రాగానే పెళ్లికూతురు గది నుండి తొంగి అర్జున్ వైపు చూసింది అభి. ఎందుకు నీకంత ఆత్రం? ఇక మీదట రోజు ఆ మొహమే చూడాలి బేబీ అంది లిఖిత అభికి బ్లష్ చేస్తూ. కానీ ఆ పంచకట్టులో చూడు, సూపర్ ఉన్నారు కదా ఉత్సాహంగా అడిగింది అభి. నీ తలకాయ్, ఎక్కడైనా పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే భర్తలను చూస్తాం, నువ్వు భర్త పంచ పట్టుకుని తిరిగే భార్య అవుతావేమో అనిపిస్తుంది నాకు అంది. హహహ, అలా అయినా తప్పు లేదులే అని నవ్వుతూ ఫోన్ తీసి అర్జున్కి ఫోటోలు తీసింది అభి. పెళ్లి కూతుర్ని పిలవమని పూజారి గారు అనగానే అభిని పిలవడానికి వచ్చింది అక్షత. అప్పటి వరకు హుషారుగా ఉన్న అభికి తెలియని టెన్షన్. తను ఎవరికీ తెలియకుండా చాలా చేస్తుంది. అదంతా ఎవరికైనా తెలిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి? అర్జున్కి తెలిస్తే తనని నిలువున పాతేస్తాడు. అయినా చేస్తుంది. ఎవరి కోసం? తన ప్రేమ కోసం, అర్జున్ కోసం. గంపలో కూర్చో అభి నవ్వుతూ చెప్పారు అశోక్. అభి గంపలో కూర్చోగానే నిఖిల్, అశోక్, ఆకాష్ కలిసి అభిని మండపం దగ్గర దింపితే తన చేతిలో కొబ్బరికాయ పెట్టి పక్కనే నడిచింది లిఖిత. ఈ పెళ్ళి అయినంత వరకు ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకో తండ్రి, ఆ తర్వాత ఏమి జరిగినా నేను చూసుకుంటాను అని మనసులో అనుకుంది అభి. పెళ్లి పిట్టల మీద కూర్చున్న ఇద్దరి మధ్యలో తెర. ఆ తెర దాటి అర్జున్ని చూసి అతని దరిచేరే క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది అభి. కన్యాదానం చేసి అడ్డు తెరని తొలగించి జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. అర్జున్ గారు, నా కళ్ళలోకి మాత్రమే చూడండి, ఫోటోలు తీస్తున్నారు గుసగుసగా చెప్పింది అభి. ఇంకెంతసేపు మమ్మీ అన్నాడు అర్జున్. అరే, ఇంకా సగం మంది చూడలేదు కూడా, ఆగొక్క నిమిషం. ఫోటోగ్రాఫర్ చేతి నుండి కెమెరా తీసుకుని ఫోటోలు తీస్తూ సమాధానం ఇచ్చారు అంజన. అప్పటికే వీడియో కాల్లో అర్జున్ ఫ్యామిలీ, అభి ఫ్యామిలీ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ 2 ల్యాప్టాప్స్ పెట్టి మేనేజ్ చేసే బాధ్యత అక్షత తీసుకుంది. ఎదురెదురుగా ఉన్న పీటలు పక్కకు మార్చి అర్జున్ చేతికి విడివిడిగా ఉన్న 2 పచ్చటి పసుపు మంగళసూత్రాల్ని ఇచ్చారు పూజారి గారు. వాటిని చేతిలోకి తీసుకుని నించున్నాడు అర్జున్. అభి జడ ఎత్తి పట్టుకుని అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వింది లిఖిత. 2 ముడులు వేసి ఇంకొక ముడి వేసేలోపే అతని ఆలోచనలు అతని మనసును చేరుకున్నాయి. అంతలోనే ఆ ఆలోచనలు మనిషి రూపం దాల్చి గుడిలోకి అడుగుపెట్టింది. ఎర్ర పట్టుచీర కట్టుకున్న అంజలి రూపంలో. అర్జున్ ఆలోచనలో పడిపోవడం గమనించి తన ఎడంకాలితో అర్జున్ కాలు మీద రాసింది అభి. ఏంటి అన్నట్టు తన వైపు చూశాడు. లాక్ వేసి దాచేస్తున్నా మిమ్మల్ని అన్నట్టు కళ్ళతోనే చెప్పి సూత్రాలు కళ్ళకద్దుకొని, ఇది నా లైసెన్స్ అన్నట్టు గర్వంగా ఒక లుక్ విసిరింది. అది చూడగానే పిచ్చగా కాలింది అర్జున్కి.
ముచ్చటగా మూడో ముడు కూడా వేసి వీపు మీద గట్టిగా గిచ్చేసి కూర్చున్నాడు. సురుక్కుమని తగలడంతో ఆవ్ అంది అభి గట్టిగా. అప్పటికే అందరూ వాళ్ళని గమనిస్తుండడంతో అవి సరసాలనే అనుకున్నారు, కానీ అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు కదా. అర్జున్ పీట మీద కూర్చోగానే అతని కళ్ళకి ఎదురుగా కనిపించింది అంజలి. తన వైపు కనీసం చూడకుండా పంతులు గారు చెప్తున్నవి శ్రద్ధగా వింటున్నాడు అర్జున్. తల దించేసి కూర్చున్న అభిలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అతనికి. సంతోషానికి ఆనకట్ట వేయలేక కంటి నిండా నీళ్లు ధారాలుగా కారిపోతున్న తన కళ్ళు మాత్రం మెడ మీదున్న పసుపు తాడు వైపే ఉన్నాయి. అరుంధతి నక్షత్రం చూపించాలి, బయటికి పదండి అన్నారు పంతులు గారు. అందరూ స్టేజ్ దిగుతూ ఉంటే అప్పటికే తను లేట్ అయిందని ఉక్రోషంలో జెన్నీ మీద ఇంతెత్తున లేస్తున్న అంజలి కనిపించింది అందరికీ. తనెవరో తెలియక మిగతా వాళ్ళు కామ్గా వెళ్ళిపోతే తెలిసిన ఇప్పుడు చేసేదేం లేకపోవడంతో చూసి చూడనట్టు ఊరుకున్నారు అంజన. అశోక్ గారు అంజలిని గమనించలేదు, కానీ అక్షత గమనించింది. ఛీ, మళ్ళీ వచ్చేసిందిరా బాబు. అర్జున్ చూడకముందే దీన్ని బయట పడేయాలి అనుకుంటూ ఓని తీసి దోపుకొని స్పీడ్గా అడుగులేసింది. అదే టైంలో తనకి ఎదురుగా తనకంటే స్పీడ్గా వెళ్ళి విక్రమ్ని పలకరించాడు సూర్య. అదేంటి లేట్ అయ్యావు? నవ్వుతూ అడుగుతుంటే అప్పటి వరకు పెళ్లి అయిపోయాక వచ్చామని మొహం వేలాడేసి నించున్న ముగ్గురు ఒకేసారి అలర్ట్ అయి మొహానికి నవ్వు పులుముకున్నారు. ట్రాఫిక్లో లేట్ అయిందని ఒక అబద్ధపు నవ్వు విసిరాడు విక్రమ్. ఓ, వీళ్ళు నీ ఫ్రెండ్సా అన్నాడు. హా, బెస్ట్ ఫ్రెండ్స్ అని జెన్నీ అంజు అని పరిచయం చేశాడు. ఓకే పదండి లోపలికి, ఇక్కడే ఆగిపోయారేంటి అన్నాడు సూర్య. పెళ్ళి అయిపోయాక వచ్చినట్టున్నాం కదా అని నవ్వింది చిన్నగా అంజలి. నోనో, ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి, పదండి అన్నాడు సూర్య. అంజలి ఒక్క 2 అడుగులు ముందుకు వేసేసరికి చేతులు కట్టుకుని స్టైల్గా గుడి స్తంభానికి ఆనుకుని వాళ్ళ వైపే చూస్తూ కనిపించింది అక్షత. అక్షతని అక్కడ చూడగానే ఒక్క సెకండ్ షాక్ అయినా తమాయించుకుని సేమ్ కోల్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంజలి. బావా, భోగి మంటలకి టైం అయినట్టుంది కదా, కాస్త కోపంగా అడిగింది. వాట్? మొహం చిట్లించుకొని చూశాడు సూర్య. అదే భోగి. ఒక్కొక్క పదం నొక్కి నొక్కి చెప్తుంటే మళ్ళీ విక్రమ్ కనిపిస్తే కాళ్ళు విరిచేస్తానని వార్నింగ్ ఇవ్వడం గుర్తొచ్చింది అతనికి. ఓ గాడ్, ఇప్పుడు భోగి లాంటివి ఎందుకులే గాబరాగా చెప్పాడు. భోగి వద్దులే, అసలే క్యాటరింగ్ వాళ్ళు లేరు. ఈ బాబుగారు ఉన్నారుగా, సొంత చెల్లి లాంటి చెల్లి పెళ్లిలో కనీసం విస్తరికి వడ్డించలేడా? తీసుకెళ్ళి నీ దగ్గరున్న పంచి ఇచ్చి మీ ఇద్దరు కలిసి భోజనాల సంగతి చూడండి బావా. చాలా నార్మల్గా చెప్పినట్టు అనిపించిన కమాండింగ్గానే చెప్పింది. తను కాదు అన్న డిఫెండ్ చేసిన నెక్స్ట్ సెకండ్ విక్రమ్ని అందరి మధ్యలో చితక్కొట్టిన ఆశ్చర్యపోవక్కర్లేదు. మారు మాట్లాడకుండా విక్రమ్ని పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే గంభీరంగా నడిచి అంజలికి ఎదురుగా నిల్చుంది. అసలు ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు ఇద్దరు. ఇంకొక్కసారి అర్జున్ లైఫ్లోకి నువ్వు కనిపిస్తే ఐ విల్ హంట్ యూ డౌన్ అండ్ ఐ విల్ కిల్ యూ. ఈ డైలాగ్స్ ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా? కళ్ళు ఎగరేసి అడిగింది. ఆ డైలాగ్ అక్షత తనకి చెప్పిన ఇంటెన్సిటీ ప్రాణభిక్ష పెట్టిన అశోక్ గారి మొహం గుర్తుకు రాగానే గొట్టుకలు మింగింది అంజలి. వచ్చి మంచి పని చేశావు, ఈ రోజుతో నీ చాప్టర్ మా అన్నయ్య లైఫ్లో కంప్లీట్గా క్లోజ్ అయిపోవాలి అని కోపంగా చెప్పింది. అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూపించండి అన్నారు పంతులు గారు. అర్జున్ గారు, మీరు చేయి చూపిస్తున్న వైపు నాకేం కనిపించడం లేదు, నా కళ్ళద్దాలు తెచ్చుకోనా అంది అభి. నాకు కూడా ఏం కనిపించడం లేదు ఇక్కడ, అయినా అంత దూరంలో ఉన్న స్టార్స్ ఎలా కనిపిస్తాయి అభి? ఏదో ఫార్మాలిటీస్ అంతే అన్నాడు అర్జున్. ఫార్మాలిటీస్ కాదు బాబు, నిజంగానే అరుంధతి వశిష్ఠ నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ సమస్త భూలోకంలో ఉన్న అన్ని జంట నక్షత్రాలు కూడా ఒకటి స్తబ్దుగా ఉండి ఇంకొకటి దాని చుట్టూ పరిగెడితే ఒక్క ఈ జంట మాత్రమే 2 సమానంగా పరిగెడతాయి. భార్యాభర్తలు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా సమానంగా ఉండాలని ఈ నక్షత్రాలని చూపిస్తారు. పూర్వం విద్యుత్ లైట్లు తక్కువ ఉండడం వల్ల ఇల్యూమినేషన్ తక్కువ ఉండి నక్షత్రాలు గ్రహాలు కనిపించేవి, కానీ ఇప్పుడు అలా లేదు. కాబట్టి ఒక అంచనా ప్రకారం మీకు చూపిస్తున్నాం. అది అక్కడే ఉంటుందా అంటే ఏమో ఉండొచ్చు, కానీ స్థిరంగా చూస్తే ఆ అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. అది కనిపిస్తే సాక్షాత్తు ఆది పరమేశ్వరులు దగ్గరుండి మీ పెళ్లి జరిపించినట్టు అనుకోండి అన్నారు పంతులు గారు. అవన్నీ విని ఆశ్చర్యంగా మరొక్కసారి ఆకాశం వైపు చూసింది అభి. చటుక్కున మెరిసింది అరుంధతి నక్షత్రం. అభి కళ్ళు కూడా ఆనందంతో అంతే మెరిసిపోగా అది నిజమో అబద్ధమో తెలుసుకునే ప్రాసెస్లో పక్కనే ఉన్న అర్జున్ని గిల్లి పడేసింది. షర్టు కూడా వేసుకోకపోవడంతో కాస్త గట్టిగానే తగిలింది అర్జున్ బాబుకి. రాక్షసి అని ఉరిమి చూశాడు అభి వైపు. నాకు నక్షత్రం కనిపించింది, ఆల్మోస్ట్ ఎగిరినంత ఆనందంగా చెప్పింది అభి. మంచిది విసుగ్గా చెప్పి ముందుకి కదిలిపోతూ ఉంటే అతని ఉత్తరీయంతో కలిసిన పైట
కుర్చీళ్ళు తనని కూడా లాగి తీసుకెళ్ళిపోయాయి. ఎందుకు తిరిగాడో సరిగ్గా అతనికి కూడా తెలియదు, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆకాశం వైపు చూశాడు అర్జున్. సరిగ్గా ఆ క్షణమే అతనికి కూడా అరుంధతి నక్షత్రం మిలమిలా మెరిసిపోతూ కనిపించింది. కనిపించని నవ్వు అతని పెదవుల మీద కనిపించి అదృశ్యమైంది. లోపలికి వెళ్తూ ఉంటే అక్షిత పక్కనే అంజలి కనిపించింది అతనికి. పట్టించుకోవాలి అనలేదు అతను కూడా. అందరితో ఒక్కొక్క ఫోటో తీసుకోండిరా, ఇంకా అయిపోయినట్టే అన్నారు అంజన. అందరూ వరుసగా నించుంటే మేడం ఇంకాస్త పక్కకి ఇంకాస్త అని అలా జరుపుతూనే ఉన్నాడు ఫోటోగ్రాఫర్. ఒక్కసారి అభి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాగి ఇది చాలా అన్నాడు అర్జున్ విసుగ్గా. హా అన్నాడు అతను. ఓకే అన్న తర్వాత కూడా అర్జున్ చెయ్యి తీలేదు. అది రాహుల్ తప్ప ఇంకెవరూ గమనించలేదు. ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అయ్యాక అన్నయ్య నీకోసం ఎవరో వచ్చారు అంది అక్షిత. కళ్ళు చిట్లించి చూశాడు అక్షిత వైపు, అంజలి వైపు. రండి అంజలి గారు, ఫొటోస్ తీసుకుందాం నవ్వుతూ పిలిచింది అభి. తనకి తెలిసినంత వరకు అంజలి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరికి పడక విడిపోయారంతే. మిగతావి తనకి తెలియదు, తెలుసుకోలేదు. అభి నవ్వుతూ పిలిచినప్పుడు అంజలి పిడికిలి బిగిసుకోవడం చూసి ఎక్కువ ఫీల్ అవ్వకక్క, మనకంత సీన్ లేదు సర్కాస్టిక్గా చెప్పింది అక్షిత. అభి నడుం మీదున్న చేత్తో గట్టిగా నొక్కి ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారుగా, వాళ్ళని రాని కాస్త సీరియస్గా చెప్పాడు. అతను నొక్కిన చోట చీర కూడా కవర్ అవ్వకపోవడంతో సుర్రమని తగిలింది అభికి. గుర్రున అర్జున్ వైపే చూస్తూ అది మామూలుగా కూడా చెప్పచ్చు తెలుసా అంది ఏడుపు మొహంతో. మామూలుగా చెప్తే తమరికి ఎక్కదు కదా అన్నాడు వెటకారంగా. ఎందుకంత వెటకారం నేనంటే మీకు ఉక్రోషంగా అడిగింది అభి. అర్జున్ ఫోటోలు ఇక్కడ, మీ మొహాలు చూసుకోవడం ఆపండి, దానికి ఇంకా జీవితాంతం టైం ఉంది, కాస్త ఆ కెమెరా వైపు చూడండి అంది లిఖిత. నిఖిల్ బ్రో, ఆకర్ష్ మీరు కూడా రండి అంది అభి. అందరూ ఫోటోలు దిగాక స్టేజ్ మీదకి వెళ్ళింది అంజలి. కల్మషం లేని అభి నవ్వులో కూడా పెడర్థాలు కనిపించాయి తనకి. మన ఆలోచన ఎలా ఉంటే మనకి అన్నీ అలానే కనిపిస్తాయి అన్నట్టు తన కళ్ళకి అభి ఒక గోల్డ్ డిగర్. తన అందం మంచితనం ఎరగా చూపిస్తూ అర్జున్ని వాడుకుంటుంది అంతే. మారిపోయినట్టున్నావుగా అర్జున్ పక్కన నించుని కవ్విస్తున్నట్టు అడుగుతున్న సమాధానం ఇవ్వలేదు అతను. కష్టం లేని వ్యాపారం, ఇష్టం లేని పెళ్ళి రెండూ ఎక్కువ రోజులు నిలవు, కానీ ఎక్కువ సంతోషపడకు అభిని హక్ చేసుకొని చెప్పింది అంజలి. ఏమన్నారు అంది అభి ఆశ్చర్యంగా. గాట్ టు గో, మళ్ళీ కలుద్దాం అర్జున్, ఈసారి స్ట్రెస్ చేసి మరీ చెప్పింది అంజలి. రేయ్ మూసుకొని పోరా, మనిషి జన్మ ఎత్తితే ఇంకొకసారి నాకు కనిపించకు, కనిపిస్తే నరికి పోగులు పెట్టేస్తాను చూసుకో అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని కోపంగా అరిచాడు రాహుల్. ఆ అరుపులు ఫోన్లో ఉన్న వ్యక్తితో కాదు, తన మీదే అని అంజలికి బాగా తెలుసు. 6 ఏళ్ల వాళ్ళ పరిచయంలో రాహుల్కి తనంటే నచ్చదని తనకి తెలీదా? కొరకొర రాహుల్ వైపే చూస్తూ కిందికెళ్ళింది. రాహుల్ కూడా అంతే ఇంటెన్స్ లుక్స్ ఇచ్చాడు అంజలి వైపు. దమ్ముంటే మళ్ళీ ఇటురా అన్నట్టు లుక్స్ విసరగానే కింద నుండి మీద వరకు పెట్రోల్ వేసినట్టు తగలడింది అంజలికి. ఎవరే అమ్మాయి అన్నాడు సూర్య. అర్జున్ ఫ్రెండ్ చిరునవ్వుతో చెప్పాడు రాహుల్. ఓ భోజనానికి ఉండాల్సింది కదా అన్నాడు. తనకేదో పనుందిలే బ్రో, మిగతా వాళ్ళ సంగతి చూడండి అని పంపించేశాడు రాహుల్. రే బావా, అందరితో ఫోటోలు దిగావు, నాతో తప్ప, నీకు నేనేం చేశానురా ఉక్రోషంగా అడిగాడు రాహుల్. నిన్ను మళ్ళీ పిలవాలా ఏంటి, మూసుకొని రాబే అన్నాడు అర్జున్. కంగ్రాట్స్ అభి అని తనని హక్ చేసుకుని, నీకు ఏదీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టుండు, నాకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుంటాను, అప్పుడే అన్నీ సెట్ అవుతాయి అన్నాడు రాహుల్. ఏంటి అంది అయోమయంగా. ఏం లేదులే, నీకు ఒక గిఫ్ట్ మీ రూమ్లోనే పెట్టాను చూడండి అన్నాడు రాహుల్. అందరూ ఫొటోస్ తీసుకున్నాక భారీ రేంజ్ బరాత్ అరేంజ్ చేసి కోలాహలం మధ్య గృహప్రవేశం చేసి ఇంట్లో అడుగు పెట్టారు కొత్త జంట. అప్పటికే అందరూ అలసిపోయారేమో, ఎక్కడ వాళ్ళు అక్కడే దొరికిన ప్లేస్లో పడుకుండిపోయారు. తర్వాత రోజు పొద్దున్నే టిఫిన్ చేశాక ల్యాబ్కి స్టార్ట్ అవుతూ అభిని పిలిచాడు అర్జున్. హా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నెమ్మదిగా దేనికా పరుగులు చిరుకోపంగా అడిగాడు. మీరు పిలిచారు కదా అని. ఓకే ఫైన్, ఈరోజు అమ్మ వాళ్ళు మన ఫస్ట్ నైట్ కోసం అడుగుతారు, ఏమని చెప్తావు? మనకు ఆల్రెడీ అయిపోయిందని చెప్తాను దర్జాగా చెప్పింది అభి. ఇందుకే నేను హాఫ్ బ్రెయిన్ అనేది, బుర్ర ఉందా లేదా నీకు అసలు? అలా ఎలా చెప్తావు అభి? నీ ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపిస్తావు అని గట్టిగా అడిగాడు. అంటే ఆల్రెడీ అయిపోయిందంటే మళ్ళీ ముహూర్తాలు పెట్టరు కదా అని గొనిగింది నెమ్మదిగా. పెడితే పెడతారు, వాళ్ళేం రూమ్లోకి వచ్చి మనం ఏం చేస్తున్నామో చూడరు కదా, సో వాళ్ళేం చెప్పినా దానికి తల ఊపేసి తర్వాత మనం చూసుకుందాం. హా ఓకే అంది బుర్ర ఊపుతూ.
అతను వెళ్ళాక సేమ్ అర్జున్ చెప్పినట్టుగానే అభిని పిలిచి ఫస్ట్ నైట్ గురించి అడిగారు వైదేహి. ఇంకా లేదమ్మా అంది అభి. ఇంకా లేదంటే మేము రాకపోయి ఉంటే అయ్యేదే అంటున్నావా కోపంగా అడిగింది. నేనెక్కడ అలా అన్నాను బిక్కమొహం వేసింది అభి. మరేంటి అంటే మీకు తెలియకుండా అలాంటివి ఇష్టం లేదు నాకు అర్జున్ గారికి, సో అంది భుజాలు కదిలిస్తూ. నువ్వు అమెరికాకు వచ్చాక చేసిన మొదటి మంచి పని ఇదే అనుకుంటా అభి. మీ అత్తయ్య గారు నిన్న పూజారి గారితో మాట్లాడారు. ఈ రోజుకి ముహూర్తం ఉంది, మీకు ఓకే కదా? మళ్ళీ ఆ తర్వాత అంటే మేము ఇంకా ఇండియాకి వెళ్ళాలి కదా, ఇప్పటికే చాలా రోజులు చేసేసాం అన్నారు వైదేహి. అర్జున్ గారికి చెప్పాలి కదా, ఆయన ఏమంటారో నాకేం తెలుసు అంది అభి. అది మీ అత్తయ్య గారు చూసుకుంటారు, నేను అడుగుతుంది నిన్ను అన్నారు వైదేహి. హా నాకు ఓకే అంది అభి. సరే వెళ్ళి రెస్ట్ తీసుకో అయితే. వదిన గారు అభితో మాట్లాడాను, వాళ్ళకి ఓకే అనుకుంటాను, ఆ ముహూర్తమే ఓకే చేసేద్దాం అయితే అన్నారు వైదేహి. హా సరే, ఈ అక్షత సూర్య ఏరి వాళ్ళకి ఆ రూమ్ డెకరేషన్ అప్పచెప్తే సరి అన్నారు అంజన. పెళ్లి కాని పిల్లలకి అలా అప్పచెప్తామేంటండి అన్నారు వైదేహి మొహమాటంగా. మా సైడ్ పెళ్లి కాని వాళ్ళ చేతనే చేయిస్తారు, పెళ్లి మీద ఇంట్రెస్ట్ వస్తుందని అని నవ్వారు అంజన. సూర్య కనిపిస్తే తనకి విషయం చెప్పి కాస్త డెకరేషన్ సంగతి చూడమని చెప్పారు వైదేహి. అక్షత నిద్రపోతుందని తనని డిస్టర్బ్ చేయకుండా ఏదో తనకు వచ్చిన రీతిలో డెకరేషన్ చేసి రూమ్ డోర్ వేసేశాడు సూర్య. సాయంత్రం అర్జున్ వచ్చాక ఏవో పూజలు ఆటలు అన్నీ బలవంతంగా ఆడించి ఇద్దరిని రూమ్లోకి పంపించారు. ఫోన్తో సహా అన్నీ బయటే ఉంచడంతో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరిగి పడుకుందామని ఫిక్స్ అయ్యాడు అర్జున్. ఒక పిల్లో తీసి కింద వేసుకుంటున్న అభిని ఆశ్చర్యం ప్లస్ కోపం కలగలిపి చూసి ఏంటి అన్నాడు మొహం చిట్లించి. మీరు బెడ్ మీద పడుకోండి, నేను ఇక్కడ పడుకుంటాను, హిందీ సీరియల్స్ లాగా ఈ రూమ్లో సోఫా కూడా లేదు అంది అభి. కాస్త ఎక్కువ చేసినట్టు అనిపించడం లేదు అన్నాడు అర్జున్ మొహం అదో రకంగా పెట్టుకుని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.